పనూరగాయ కూడా తెచ్చారు. అది ఇది కలిపి రెండు కలిసేలాగా అది కొంచెం ఇది కొంచెం వేస్తూ తొక్కుందాము. ఇత్తనం మాత్రం నలగనీయద్దు. ఇత్తనం నలిగితే బాగోదు. ఇది గ్రైండర్లో వేస్తే బాగోదు. ఇలా తొక్కితేనే బాగుంటుంది. గ్రైండర్లో వేసామంటే ఇత్తనం నలిగిపోద్ది. తినేటప్పుడు మనకే కంఫర్ట్గా ఉండదు, అనీజీగా ఉంటుంది. పంటి కింద పద్దాక చిన్న చిన్న పలుకులు పడుతూ ఉంటాయి. ఇలా రోట్లోనే చేసుకుంటే ఇది ఇత్తనంగా వచ్చేస్తే సపరేట్గా తినడానికి చాలా బాగుంటుంది. రేగ్గాయ గురించి నేను చెప్పాల్సిన లేదు. చాలా మనకు తెలియని ఎన్నో విటమిన్స్ రేగ్గాయలో ఉన్నాయి. ఇది మందు వేయకుండా పండిస్తారు కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇదంతా కలిసేలాగా తొక్కించుకుందాము. రెడీ అయిపోయిందండి రేగ్గాయ పచ్చడి. ఇంక ఇలాగా అంతకుముందు అయితే జాడీల్లో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సుల్లోకి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచితే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. రెడీ అయిపోయిందండి. దీనికి ఎలా తాలింపు పెట్టుకోవాలో చూడండి. డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని